డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో పొలాలు అమ్ముతూ ఉంటారు. అంటే ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల కానీ, లేదా అక్కడ ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ రావడం వల్ల, హైవేస్ ఇలాంటివి పడడం వల్ల ల్యాండ్ వాల్యూ సడన్గా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల పొలం అమ్మేస్తుంటారు వాళ్ళు. వచ్చింది కదా రేట్, ఇదే మంచి సమయం అని చెప్పేసి ₹1,00,00,000, ₹1,40,00,000 ఎకరం ఇలా వస్తుంటే అమ్మేస్తారు. ఆ డబ్బుని ఏం చేయాలో చాలామందికి తెలియదు సార్. అంటే మరి ఎక్కడన్నా వేరేనా స్థలం కొనడం కానీ, అక్కడ అది వాల్యూ పెరగకపోవడం, వాళ్ళు ఇబ్బంది పడడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఒక యావరేజ్గా ₹1,00,00,000 తీసుకుంటే ఆ ₹1,00,00,000 డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది? అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఎక్కువ రిటర్న్స్ వచ్చి, అండ్ మేము పెట్టిన డబ్బు సేఫ్గా ఉండేలాగా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయో కొద్దిగా మాకు వివరిస్తారా సార్? అట్లాగే సంజయ్. యాక్చువల్గా బేసిక్గా ఏపీ అండ్ తెలంగాణలో ఎస్ సార్. ఒక ₹1,00,00,000 పెట్టి ఒక ల్యాండ్ అమ్మిన తర్వాత మన వాళ్ళు మళ్ళీ ఆబ్వియస్గా ల్యాండ్కే వెళ్తారు. అవునండి. ఎందుకంటే ల్యాండ్ ఎప్పుడు కూడా మన సోషల్ స్టేటస్ ఇచ్చింది, అవునండి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నట్టుగా ఫీల్ అవుతాం మనం. అవును. దానివల్ల మళ్ళీ ల్యాండ్కి వెళ్తారు. కానీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ల్యాండ్ కంటే బెటర్ రిటర్న్స్ ఏమి చేయమని ఏమున్నాయని మనం మాట్లాడుకున్నప్పుడు సేఫ్టీగా మాట్లాడుకుంటే చాలామంది ఎఫ్డీ చేస్తారు, అవునండి. లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కొన్ని రకాల స్కీమ్స్ ఉండి వాటిలో ఫిక్స్డ్ చేసుకుంటారు. దాంట్లో కూడా కొంచెం గ్యారెంటెడ్ రీజనబుల్ రిటర్న్ వస్తుంది. అట్లా కాకుండా కొంతమంది వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్లో కానీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. లేదా వాళ్ళే అబౌవ్ 61 ఇయర్స్ ఉంటే, సీనియర్ సిటిజన్ అయి ఉన్నట్టయితే వాళ్ళకి సీనియర్ సిటిజన్ స్కీమ్స్ కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేసే స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో బ్యాంక్స్ ఇచ్చే రిటర్న్స్ కంటే ఒక 1%, 1.5% ఎక్కువ రిటర్న్స్ వచ్చే స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అవును. వీటన్నిటిలో కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మన రిటర్న్ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందా లేదా అనేది ఒకటి క్లారిటీ ఉండాలి. రెండోది, ఈ మనీలో ఏమన్నా ఒక 10% ఆర్ 20% వాలటైల్ అయితే, నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆప్షన్లో కనుక రిటర్న్స్ ఎప్పుడన్నా వాలటైల్ అయితే వాటిని నేను అబ్జర్వ్ చేసుకోగలనా లేదా అన్న దాన్ని బట్టి ఆ పర్సన్ ఆ అమౌంట్ని ఎక్కడైనా, వేరే రియల్ ఎస్టేట్, గోల్డ్, ఎఫ్డి ఆర్ మ్యూచువల్ ఫండ్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సపోజ్ రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేసాడు, మళ్ళీ తీసుకెళ్ళి ఆ ₹1,00,00,000 ఇతని రిక్వైర్మెంట్కి మాత్రం మంత్లీ ఉంది. అవునండి. మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ వెళ్ళిపోవాలి అనుకుని ఫీల్ అవుతున్నాడు. అవును. కానీ తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాడు. నీ అవసరం తీరదు. అవును సార్. నీకు ఆస్తి ఉంటుంది, అవునండి. నువ్వు మంచి ఆస్తి పడేవి, కానీ క్యాష్ రిచ్ అయితే కాదు అవును సార్. అక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా. అవును సార్. పొలం ఉంటే ఎవరికైనా చిట్ ఇవ్వడం, యాన్యువల్ ఇన్కమ్ రావడం, దానివల్ల వీళ్ళు రోజు గడుస్తూ ఉంటారు, రోజు గడుస్తూ ఖర్చులు పోతుంటాయి. అదే రియల్ ఎస్టేట్ లో పెడితే ఎప్రిసియేషన్ ఉందని చెప్పుకుంటున్నావు, కానీ ఇన్కమ్ రాదు కదండి డైలీ. మేబీ కొన్ని సందర్భాల్లో నువ్వు ఉంది అనుకుంటున్నావు, కానీ దాంట్లో లీగల్ ఇష్యూస్ కూడా రావచ్చు. అవును సార్. సెక్యూరిటీ రీజన్స్ ఇవాళ ఉన్న సందర్భాల్లో ఏమవుతుందంటే, పిల్లలందరూ అబ్రాడ్లో సెటిల్ అవుతున్నారు, అవునండి. పెద్దవాళ్ళందరూ ఏజ్ అయిపోతూ ఉంది. ఆ టైంలో వేరే పిల్లలు వచ్చేలోపు కనుక ఈ ల్యాండ్కి సెక్యూరిటీ లేకపోతే నీ ఆస్తి నీది కాదు. అవును సార్. ఇలాంటి అంటే వినడానికి బాగాలేదు, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మన చుట్టుపక్కల చాలా చూస్తాం. అవును. లేదా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసావు రియల్ ఎస్టేట్లోనే. ఇవాళ హైదరాబాద్లో పరిస్థితి చూస్తున్నాం. అవును సార్. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి అంటే అమ్మో ₹1,00,000, ₹2,00,000 అనేవాళ్ళు 10 కోట్లు, 15 కోట్లు పెట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇవాళ వాటి పరిస్థితి ఎట్లా ఉందో చాలా ఏరియాలో మనం చూస్తూనే ఉన్నాం. అన్నీ మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పుడు కూడా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా భయపడుతున్నారు. ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత నా ఇన్వెస్ట్మెంట్ కరెక్టేనా కాదా అని రీచెక్ చేసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత కూడా మనం రీచెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అవునండి. అలా కాకుండా చాలు నాకు 6% రిటర్న్ చాలు, ఎఫ్డి కరెక్ట్, ఓకే, నా వాలటైల్ ఉండొద్దు, నా ప్రిన్సిపల్ వాలటైల్ ఉండొద్దు, నాకు 6% రిటర్న్ చాలు అనుకున్న ఎఫ్డి కానీ, పోస్ట్ ఆఫీస్లో ఇన్కమ్ స్కీమ్స్ కానీ ఓకే. ఓకే. అట్లా కాదు, నాకు ఇంకా కొంచెం కావాలి, నేను యాజ్ ఎ సీనియర్ సిటిజన్ నేను కొంచెం ఎక్కువ రిటర్న్ తీసుకోవాలి అనుకున్నప్పుడు సీనియర్ సిటిజన్ స్కీమ్స్ ఉన్నాయి. 5 years వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంకొక 3 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. వాటిలో 8 years తర్వాత నీ ఇంట్రెస్ట్ రేట్ మారుతుంది. ఆ రోజు ఇంట్రెస్ట్ రేట్ మళ్ళీ ఇస్తారు. ఇప్పుడు ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే 8 years వరకు అదే ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవచ్చు. అలాంటి స్కీమ్స్ ఉన్నాయి. లేదు నేను కొంచెం రిస్క్ బేర్ చేయగలుగుతాను, వాలటైలిటీని అబ్జర్వ్ చేసుకోగలుగుతాను, ఇన్ కేస్ ఒక
1 crore ఇన్వెస్ట్ చేసాక ఒక 10 lakhs అటు ఇటు అయినా కానీ నా లైఫ్ స్టైల్లో వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నాకు ఓవర్ ద పీరియడ్ మంచి వెల్త్ క్రియేట్ కావాలి, నాకు మంత్లీ మెయింటెనెన్స్ వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్లో ఎస్డబ్ల్యూపి అనేది ఒక స్కీమ్ ఉంటుంది. ఓకే సార్. సిస్టమేటిక్ విడ్రాల్ ప్లాన్. అవును. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ని అక్కడ ఇన్వెస్ట్ చేసి మంత్లీ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఒక రీజనబుల్ అమౌంట్ని విడ్రా చేసుకుంటూ వెళ్తున్నా కూడా మీ ప్రిన్సిపల్ ఓవర్ ద పీరియడ్ పెరుగుతుంది. ఓకే. ఇలాంటి స్కీమ్స్ ఇండియాలో 46 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. అన్ని మేజర్ ఏఎంసీస్ దగ్గర లైక్ ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, లేకపోతే కొటాక్ కానీ, టాటా కానీ, వీళ్ళందరి దగ్గర కూడా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కేటగిరీలో కానీ హైబ్రిడ్ కేటగిరీలో ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మీరు మంత్లీ విడ్రాల్ చేసుకున్న తర్వాత కూడా మీ ప్రిన్సిపల్ ఓవర్ ద పీరియడ్ అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఓకే సార్. ఇది లంసంలో పెట్టాలండి, అంటే ఎట్ టైంలో పెట్టాలి ఒకసారి? ఎట్ ఏ టైంలో పెట్టాలి ఒకేసారి. ఓకే. కానీ దాంట్లో ఉన్న రిస్క్ ఏంటంటే ఒక్కోసారి ప్రిన్సిపల్ కొన్ని సందర్భాల్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే తక్కువ కూడా కనబడితే అలాంటి సందర్భాల్లో మనం వెయిట్ చేయగలగాలి, ఆ వాలటైలిటీని అబ్జర్వ్ చేసుకోగలగాలి. అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీకు 100% అలాంటి స్కీమ్స్లోకి వెళ్ళినప్పుడు బెటర్ రిటర్న్ జనరేట్ చేయగలుగుతాం. ప్లస్ ట్యాక్స్ ఎఫిషియెంట్ కూడా. వేరే ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీరు 30% దాకా మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే మీరు ఏ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే ఆ ట్యాక్స్ బ్రాకెట్లో ట్యాక్స్ పే చేయాలి. ఓకే. మ్యూచువల్ ఫండ్లోకి వచ్చేప్పటికి ఈ రోజు ఉన్న కండిషన్ 1.25 lakh వరకు మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. మోర్ దెన్ 1.25 ప్రాఫిట్స్ వస్తే కనుక వాటి మీద 12.5% మాత్రమే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ట్యాక్స్ ఎఫిషియెంట్ ఉంటుంది, రిటర్న్స్ కూడా మోర్ దెన్ ఎఫ్డి రిటర్న్స్ వస్తాయి వీటిలో. ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అంటారా? మీరు చెప్పిన దాని విషయంలో చూసుకుంటే అది ఖచ్చితంగా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏం కాదు అంటే ఎస్డబ్ల్యూపీలో? అంటే 1978లో మన మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు 1000 రూపీస్ అండి, 100 రూపీస్ అండి. ఈ రోజు 82,000 దగ్గర మన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఓకే. ఈ మధ్యలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఇండియాలో. ఓకే సార్. 2 ప్రధానమంత్రులు చంపబడ్డారు, 2 సార్లు మన మార్కెట్లో స్కామ్ జరిగినాయి, 2 సార్లు ఇంటర్నేషనల్గా టెక్నాలజీలో ప్రాబ్లం రావడం వల్ల ఒకసారి జరిగింది, ఒకసారి ఇంటర్నేషనల్ స్కామ్ జరగడం వల్ల ఒకసారి మార్కెట్ పడిపోయింది, రీసెంట్గా పాండమిక్. అవును సార్. ఇలాంటి ప్రతి సందర్భంలో కూడా మీరు న్యూస్ని కనుక ఫాలో అయి ఉంటే మార్కెట్లో 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది, 20 లక్షల కోట్లు ఆవిరైపోయింది, 6 లక్షల కోట్లు ఆవిరైపోయింది అని చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీ 100 రూపీస్ వాళ్ళ 82,000 రూపీస్ దగ్గర ఉంది. ఓకే. మీరు మార్కెట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారన్న కూడా కాదు ఇంపార్టెంట్, మార్కెట్లో ఎన్ని రోజులు ఉన్నారు. ఓకే. టైం పీరియడ్ కూడా. టైం పీరియడ్ అన్నది మాత్రమే ముఖ్యం. ఓకే. ఏ అసెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారు ఈ మార్కెట్లో, మీ అవసరానికి తగ్గ ప్రోడక్ట్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా దీంట్లో రిస్క్ లేదని చెప్పగలచ్చు. ఓకే. వాలటైలిటీ ఉంటుంది, ఆ వాలటైలిటీని కనుక మనం అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీంట్లో ఎలాంటి రిస్క్ లేదు. అండ్ మేజర్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కి ఉన్న తేడా ఏంటి సార్? అంటే ఉన్న బెనిఫిట్స్ ఏంటి? అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల కోల్పోయేది ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మిగిలేదు ఏంటి? సార్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ కూడా వాళ్ళు హైదరాబాదే. అవునండి. మీరు ఎక్కడ కూకట్పల్లిలో ఉన్నారో లేదా ఎల్బీ నగర్లో ఉన్నారో మీ దగ్గర నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి హైదరాబాద్లో ఒక ఓపెన్ ప్లాట్ కొంటున్నాం. హైదరాబాద్ ఏరియా మీరు ఉండే కూకట్పల్లిలో ఎల్బీ నగర్ లాగానే ఆ 100 కిలోమీటర్ల తర్వాత ఎప్పుడైతుంది. మీరు హైదరాబాద్ మార్కెట్ని చూసి కనుక అక్కడ 100 కిలోమీటర్స్ అవతల మీరు కొంటే అక్కడ ఇంత అప్రిసియేషన్ ఇది రాదుగా. అవునండి. కానీ మీకు ఒక ఫ్లాట్ ఉంది, దాని చుట్టూ కాంపౌండ్ పెట్టాలి, దానికి ఒక సెక్యూరిటీ కోసం ఒక పర్సన్ అరేంజ్ చేసుకోవాలి. ఈ 2 చేయకపోయినా నా ఫ్లాట్ ఉంది కదని వెళ్ళి చూడటానికైనా వెళ్ళి రావాలి. వెళ్తూ ఉన్నారండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వాళ్ళు చూస్తుంటే ప్రతి నెల రేట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అవునండి. మనం బై చేయాలంటే. అవునండి. మనం అమ్మాలనుకున్న పరిస్థితుల్లో మీరు వెంటనే అమ్మగలుగుతారా? లేదు సార్. ఇదే మ్యూచువల్ ఫండ్లో అయితే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా, సపోజ్ ఒక 5 years 10 years అనుకుని ఈరోజు స్టార్ట్ చేశారు, లేదు ఏదో మంచి ఒక 2 years 3 years తర్వాత మార్కెట్ కూడా బాగుంది, మీకు ఎక్కడో మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఓకే, ఈ మనీ విత్డ్రా చేసి అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. విత్ ఇన్ ద 3 daysలో మీ మనీని విత్డ్రా చేసుకుని మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది, అక్కడ నుంచి వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే మీరు ఎక్కడో కొన్న ఫ్లాట్నో ఎక్కడో కొన్న అపార్ట్మెంట్నో అమ్మగలమా? లేదు సార్. లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చిన లెండింగ్లో నుంచి ఆ డబ్బులను వసూలు చేసి చేయగలమా? అవ్వదండి, ఈ పని కాదు. ఇది అడ్వాంటేజ్. ఒక స్టోరీ చెప్తా వినండి, లైవ్ ఇది. 1996లో కేబిహెచ్పిలో ఒక 4 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొన్నారు. 2024లో అపార్ట్మెంట్ అమ్మితే 60 lakhs వచ్చింది.
ఓకే. సౌండ్స్ గుడ్. 4 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. 30 ఇయర్స్ తర్వాత 60 lakhs వచ్చింది. టైం పీరియడ్ వదిలేస్తాం. 4 లక్షలు 60 లక్షలు అయింది, బాగా పెరిగింది. దాంతోపాటు అతనికి రెంటల్ ఇన్కమ్ వచ్చింది. ఆ ఇంట్లో ఆయన ఉండలేదు, రెంటల్ ఇన్కమ్ వచ్చింది. ఆ రెంటల్ ఇన్కమ్ కూడా ఎక్కడో 10% ఎట్ ద రేట్ 10%లో పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో వాటిలో వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. 10% దగ్గర అప్రిషియేషన్ వచ్చింది. అది ఒక 1.2 CR వచ్చింది. ఓకే. 1,20,00,000. 1,20,00,000 వచ్చింది. అంటే మొత్తం మీద ఆలోచిస్తే ఎంత వచ్చింది? మొత్తం మీద అది చేస్తే అదొక 60, ఇదొక 1,20,00,000, 1,80,00,000 వచ్చింది కదా. అవునండి. చూడటానికి చాలా బాగుంది, వినటానికి. నాకు చాలా బాగుంది. 1,80,00,000. 1,80,00,000 వచ్చింది. ఇది ఇట్స్ ఎ రైట్ డిసిషన్. దీంట్లో ఏమైంది, నేను ఇంకా ఇంక్లూడ్ చేయని ఏమున్నాయి దీంట్లో? ఇయర్లీ ట్యాక్సెస్ పే చేయాలి, Yes. రిపేర్స్ వస్తూ ఉంటే రిపేర్స్ పే ఇది చేయాలి, అవునండి. టెనెంట్ మీటింగ్స్ అని లేదా కమ్యూనిటీ మీటింగ్స్ అని ఏ గొడవలు ఉంటాయి అన్నింటినీ అడ్రస్ చేయాలి. అవునండి. ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మర్చిపోయాం. ఇవన్నీ ఉన్నాయి. కానీ స్టిల్ మంచి ఇన్వెస్ట్మెంట్. వేరే ఆయన కనుక మ్యూచువల్ ఫండ్ మీద అవగాహన ఉండి ఆ రోజున కనుక ఈ అపార్ట్మెంట్ మనకి ఎందుకులే, సెకండ్ హోమ్ కదా, మనం ఉండం కదా అనే ఉద్దేశం, ఆ 4 లక్షలు కనుక ఏదన్నా మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ బేస్డ్ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే వరస్ట్ స్కీమ్ కూడా 6 years జనరేట్ చేసింది. 6 years అండి. 6 years జనరేట్ చేసింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ సార్? సేమ్ 4 లక్షల ఇన్వెస్ట్మెంట్, 4 లక్షలకి 6 years. 6 years మ్యాక్సిమం రిటర్న్ 15 crores. మీరు అలా చూసుకుంటే ఇంకా 4,20,00,000 నష్టపోయినట్టే కదా సార్. అంటే నష్టపోయినట్టు అనుకో, మనం చేసాం, మన డిసిషన్ అది. బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు, రైట్ ఇన్వెస్ట్మెంటే. కానీ అంటే ఒక్క రియల్ ఎస్టేట్లోనే ఇంత రిటర్న్ ఉంటుంది, మిగతా వేరే అసెట్లో ఎక్కడ రిటర్న్ ఏమీ ఉండదు అనుకునే వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ అంతే. ఆయన చేసిందే తప్పని ఈరోజు కూడా అనకూడదు కూడా. అవును. ఎవరి పర్ఫెక్షన్ బట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ బయట ఆప్షన్స్ ఏమున్నాయి అని చూసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఈ విధమైన వేరియేషన్. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి, రియల్ ఎస్టేట్ బెటరా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా బెటరా? నేను అడిగితే మ్యూచువల్ ఫండ్స్ అంటారు సార్. కానీ నేను మ్యూచువల్ ఫండ్లో 100% పెట్టొద్దంట. మీ నెట్వర్త్ ఒక 10 కోట్లు అయితే 2 కోట్ల వరకు మాత్రం ఒక 20% మాత్రమే లిక్విడిటీ ఉన్న వెహికల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఆప్షన్స్లో. ఓకే. ఎఫ్డి కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మిగతా 80%ని ఫిక్స్డ్ అసెట్లోనే పెట్టమని చెప్తాం. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్స్ కనుక, మంచి అసెట్ని కనుక ప్రాపర్గా మీరు చెక్ చేసుకుని బై చేస్తే, మీరు బై చేయడం వరకే మీ ఇష్టం. అవును సార్. మీకు ఏ అవసరం ఉన్నా ఉన్నాయండి, సెల్ చేయడం మీ ఇష్టం కాదు. అవునండి. అప్పుడు ఏమవుతుంది? బై చేశారు, మీరు బై చేశారు, 4 ఎకరాలు కొన్నారు, 4 ఫ్లాట్లు కొన్నారు, బై చేశారు. సెల్ చేద్దాం, ఏదో మైండ్ సెట్, ఏదో అవసరం ఉంది సెల్ చేద్దాం అనుకునేటప్పటికి ఆ టైంకి బయర్ రాకపోవచ్చు. అవును సార్. ఫ్యామిలీలో ఇంకోళ్ళతో అందరితో డిస్కస్ చేయాలి, వైఫ్తో డిస్కస్ చేయాలి, పిల్లలతో డిస్కస్ చేయాలి, పిల్లల ద్వారా వచ్చిన చుట్టాలతో డిస్కస్ చేయాలి. వీళ్ళందరితో డిస్కస్ చేస్తే ఈ ప్రాసెస్లో నీ అవసరం తీరిపోవచ్చు. ఎందుకు రా, మన చుట్టాల్లోనే ఎవరు అంటారు, ఎందుకు రా అంత ప్రాపర్టీ నమ్ముదాం, డబ్బులు అంత ప్రాపర్టీ తర్వాత చూసుకుందాం అని ఏదో ఆప్షన్లో అట్లా హోల్డ్ అవడం వల్ల ఏమైంది, ఓవర్ ద పీరియడ్ ₹1,00,000 1 కోటి 2 కోట్లు పెరిగింది. అవునండి. ఎందుకు ఆ 20% ఇన్వెస్ట్ చేయాలంటున్నాం అంటే మనీ సైకాలజీయో లేకపోతే హ్యూమన్ సైకాలజీనో. నీ దగ్గర రోజు ఫోన్లో యాప్ ఉంది, చూస్తున్నావు, అరే నాది వాళ్ళు 10 లక్షలు పెరిగింది, 2 లక్షలు పెరిగింది, 5 లక్షలు పెరిగింది, ఎస్ లెట్స్ ఎంజాయ్. పిల్లలు ఎక్కడికి వెళ్దాం అన్నారు, లేకపోతే ఇంకోళ్ళు ఎక్కడికి వెళ్దాం అన్నారు, లేకపోతే మనమే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాం, టూర్కి వెళ్దాం. మ్యూచువల్ ఫండ్లో ఈజీగా రెడీమ్ అవుతాయి. అవును సార్. 3 daysలో వచ్చేస్తాయి మనీ. అవునండి. 3 daysలో వచ్చేస్తాయి. ఇమీడియట్ లిక్విడిటీ ఉంది, ఎంజాయ్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఏమీ కనపడకపోతే ఏం చేస్తాం? మ్యూచువల్ ఫండ్ కరెక్టే, కానీ 100% మీ అమౌంట్ మొత్తం మళ్ళీ మ్యూచువల్ ఫండ్ ఇదే అసెట్ క్లాస్లో పెట్టద్దు. ఇది యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా, యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా, యాజ్ ఎ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎంఎఫ్డిగా నా సజెషన్ అయితే ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సంజయ్.